ఏపీ ఫైబర్ యూజర్స్ కి ముఖ్య గమనిక. 2 రోజులుగా యూట్యూబ్ ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ లో ఎవరికి రావడం లేదండి. సింగిల్ బాక్స్ వరకు, డబుల్ బాక్స్ వరకు ఎవరికి రావడం లేదు. ఏపీఎస్ఎఫ్ఎల్ సెటప్ బాక్స్ లో యూట్యూబ్ లో సాంకేతిక లోపం వలన 2 రోజులుగా ఆగిపోయింది అందరికి, ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచే స్టార్ట్ అయింది. టెక్నికల్ ఇష్యూ క్లియర్ చేశారు, కానీ టెక్నికల్ ఇష్యూ పైన క్లియర్ చేసినా కూడా చాలా మందికి ప్లే కావడం లేదు. యూట్యూబ్ ఆన్ చేసినా కూడా ప్లే కావడం లేదు వీడియోస్. ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ యూజ్ చేసేవారు సింగిల్ బాక్స్ వరకు, డబుల్ బాక్స్ వరకు, వాళ్ళకి ఈ టెక్నికల్ ఇష్యూ వలన ఈ సెటప్ బాక్స్లో మాత్రమే యూట్యూబ్ ఆగిపోయింది 2 రోజులుగా. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ నుంచి వాళ్ళు ఏపీఎస్ఎఫ్ఎల్ టీం వారు టెక్నికల్ ఇష్యూ కంప్లీట్ చేసి మళ్ళీ యూట్యూబ్ యథావిధిగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. కానీ చాలా మంది యూజర్స్కి యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా రావడం లేదని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సింగిల్ బాక్స్ వరకు వస్తుంది, డబుల్ బాక్స్ వరకు రావట్లేదు అని చాలా మంది మెసేజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇద్దరికి సేమ్ ఆప్షన్ అండి. ఇది ఏం లేదు ప్రాబ్లం. మీకు ప్రత్యేకంగా ఆపరేటర్ కూడా వచ్చి మీరు చేయక్కర్లేదు. ప్రతి ఒక్క యూజరు మీరే డైరెక్ట్గా మీరే చేసుకోవచ్చు. ముందు మీ ఏపీఎస్ఎఫ్ఎల్ బాక్స్ ఆన్ చేశాక మీ సెటప్ బాక్స్లో యాప్ స్టోర్లోకి వెళ్ళండి. ముందుగా మై యాప్స్లో మీకు స్మార్ట్ యూట్యూబ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, ఇది బీటా వర్షన్ అండి. అందరికీ ఇదే ప్లే అవుతుంది. సింగిల్ బాక్స్ అయినా డబుల్ బాక్స్ అయినా ఇదే ప్లే అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇది ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవ్వట్లేదు చాలా మందికి. మీ రిమోట్తో యాప్ మీదకి వచ్చాక కింద మీకు ఆప్షన్స్ చూపిస్తున్నాయి చూడండి టీవీలో కిందనే. అన్ఇన్స్టాల్ ఉంది కదా, రెడ్ బటన్ నొక్కితే అది మీ రిమోట్లో రెడ్ బటన్ నొక్కాలి. మీ రిమోట్లోను రెడ్ బటన్ ఉంటుంది, వైట్. సింగిల్ బాక్స్ అయినా డబుల్ బాక్స్ రిమోట్కైనా రెడ్ కలర్ బటన్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ బటన్ నొక్కితే మీకు డిలీట్ అయిపోతుంది యాప్. అప్పుడు మళ్ళీ మీరు డిలీట్ అయిపోయాక మీరు యథావిధిగా మళ్ళీ మీరు కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ హాట్స్టార్ అలాగే యూట్యూబ్లో ఇక్కడ మీకు యూట్యూబ్ 2 చూపిస్తున్నాయి చూడండి. ఒకటి స్మార్ట్ యూట్యూబ్, ఒకటి యూట్యూబ్ నెక్స్ట్ అని ఉంది రెడ్ కలర్. మీరు రెడ్ కలర్ యూట్యూబ్ ఉన్నది యూజ్ చేయక్కర్లేదు. అది మీకు ఇంటర్ఫేస్ అంత ఫ్రీగా ఉండదు. డెస్క్టాప్ వెర్షన్లో ఓపెన్ అయితే ఉంటుంది. మీకు ఇందులో ఆపరేట్ ఈజీగా చేయలేరు, కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీకు బ్లూ కలర్ ఉన్నదే మీకు స్మార్ట్ యూట్యూబ్, ఇదే బెస్ట్ అండి. మీకంటే మన టీవీలు అంటే సెటప్ బాక్స్లో బాగా ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి ఇదే బెటర్. ప్రతి ఒక్కరు ఇదే ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ ఇన్స్టాల్ చేసుకునేక ఇవే సెట్టింగ్స్ మీరు చేస్తే మీకు డబుల్ బాక్స్ వరకైనా సింగిల్ బాక్స్ వరకైనా ఓకే సెట్టింగ్స్ అండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు వీడియో కానీ ప్లే అవ్వకపోతే ఈ విధంగా చూసారు కదా, మనం ఏ వీడియో పైన క్లిక్ చేసినా వీడియో ప్లే కావడం లేదు. బఫరింగ్ వస్తుంది, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ బఫరింగ్ వస్తుంది, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాగ మన సైడ్ స్క్రోల్ చేస్తే రిమోట్లో సెట్టింగ్స్ అని వచ్చాయి కదండి. మనకి సెట్టింగ్స్లో డౌన్ అబౌట్లోకి వెళ్ళాం కదా, అబౌట్లోకి వెళ్ళి ఇది ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలండి. ఇది చెక్ అప్డేట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలండి. యూట్యూబ్ ఓపెన్ అవ్వాలని ప్రతి సెటప్ బాక్స్ యూజర్ కూడా ఈ విధంగా చేయొచ్చు. సింగిల్ బాక్స్ వారైనా డబుల్ బాక్స్ వారైనా ప్రతి ఒక్కరు ఇలా చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి అప్పుడు మళ్ళీ మీరు యూట్యూబ్ ఓపెన్ అయినా వెయిట్ చేయండి. అయినా మళ్ళీ మీకు ఎందుకు వెయిట్ చేయమని అంటే మీకు పక్కనే ఆ స్క్రీన్ పైన మీకు ఇలా ఈ విధంగా సైన్ని రావాలి. మీకు ఇక్కడ మీకు ఈ సైన్ అప్డేట్ ఫీచర్స్ రావాలి తప్పకుండా. మీకు సింగిల్ బాక్స్కైనా డబుల్ బాక్స్కైనా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 2 బాక్స్లో కూడా మీకు ఈ ఆప్షన్ వస్తేనే మీకు అప్డేట్ అవుతుంది. కొంతమంది చాలాసేపు రాదు ఈ ఆప్షన్. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి, లేదా మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. మీరు అలాగా 3 times 4 times చేసినా కూడా పర్వాలేదు. ఏదో టైంలో మీకు ఈ పాపప్ రావడం జరుగుతుంది. పక్కనే ఈ పాపప్ ఓపెన్ అవుతేనే మీకు అప్డేట్ ఆప్షన్ వస్తుంది. అప్డేట్ చేసుకోవడానికి అవుతుంది. మనకి ముఖ్యంగా మనకి ఏంటంటే సింగిల్ బాక్స్కి అయితే ఇంత ప్రాబ్లం లేదు, డబుల్ బాక్స్కి అయితే కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ చేయవలసి వస్తుంది ఈ అప్డేట్కి. ప్రతి ఒక్కరు గమనించాలి ఇది, ప్రతి ఒక్క యూజరు. ఓకే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.